హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను అండ్ అత్తయ్య శిల్పకళా వేదికలో ఎగ్జిబిషన్ జరుగుతుంటే సో వెళ్ళాము. ఎలాగూ దసరా, దివాళీ అండ్ ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి ఇంట్లో 2-3 చిన్నవి. సో ఏమైనా నచ్చితే కలెక్షన్ తీసుకుందామని చెప్పి వెళ్ళాము. ఎలాగూ బ్లౌజ్ స్టిచ్చింగ్కి వీటన్నిటికీ టైలర్స్ ఈ మధ్య మనకి 5 to 10 డేస్లో ఎవరిస్తున్నారు, అందరూ 1 month టైం తీసుకుంటున్నారు. సో మేము వెళ్ళి ఒకవేళ ఏమైనా నచ్చితే కొందామని వెళ్ళాము. సో కొన్ని అయితే నచ్చాయి, బాగానే షాపింగ్ చేసి వచ్చాము. సో నేను మీకు చూపిస్తా ఏవేవి తీసుకున్నాము. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. అమ్మకి, అత్తయ్యకి ఎవరికైనా వస్తుంది అని చెప్పి ఇవైతే బ్లౌజ్ పీసెస్ ఇలా వర్క్ చేసి ఉంటాయి. సో ఇదైతే హ్యాండ్స్, నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తా. ఇది హ్యాండ్ మీద వస్తుంది వర్క్. సో దీని మీద బ్లూ, పింక్, రెడ్, ఎల్లో అన్నీ ఉన్నాయి. సో ఏ కలర్ శారీకైనా కొంచెం మ్యాచ్ చేసి వేసుకోవచ్చు. ఇలాంటివి ఒక 3-4 ఉన్నాయి అనుకోండి, సెట్ అయిపోతాయి. ఇదైతే హ్యాండ్. నెక్స్ట్ నెక్ ఎలా వచ్చిందో చూపిస్తా. నెక్ అయితే ఇలా వచ్చిందండి. ఐ థింక్ మీకు క్లియర్గానే కనిపిస్తుంది. సో నెక్కి అయితే ఇలా ఆల్ ఓవర్ ఇలా వర్క్ వచ్చింది. ఈజీగా కాటన్ మెటీరియల్ ఇదైతే. సో రేట్ కూడా రీజనబుల్ పడింది. సో ఇలా ఇట్లా ఒక కలర్తో మ్యాచ్ చేస్తే ఇప్పుడు 3-4 కలర్స్కి వేసుకోవచ్చు. ఇవి మెరూన్, బ్లూ, పింక్, సో అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది. సో ఈ కలర్ అయితే ఒకటి తీసుకున్నాము. వచ్చేసి సేమ్ దీంట్లోనే ఇది ఒకటే శారీకి మ్యాచ్, 2 శారీస్కే మ్యాచ్ అవుతుంది. బ్లాక్ అండ్ ఈ కలర్ శారీ వేసుకోవచ్చు. ఇలా చాక్లెట్ కలర్ వచ్చింది, చాక్లెట్ అండ్ ఆరెంజ్ మిక్స్, మధ్యలో ఎల్లో థ్రెడ్స్, కానీ చాలా బాగా అనిపించింది కలర్ కాంబినేషన్. సో తీసుకున్నాము. ఇదైతే అత్తయ్య, అమ్మ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు సో అని తీసేసుకున్నా. ఇది కూడా సేమ్ హ్యాండ్. ఇది బ్లౌజ్ వెనక వస్తుంది ఈ డిజైన్ అంతా. సో మీరు వర్క్ చేపించి మగ్గం వర్క్ దానికి బదులు ఇట్లాంటివి తీసుకుంటే సింపుల్ శారీస్ మీదకి ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. సో ఇది కూడా ఇంకొకటి. సో 2 బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాము. ఒక శారీ అక్కడ మొత్తం సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అన్నీ సేల్స్ చేస్తున్నారు. సో వీళ్ళైతే కలకత్తా నుంచి వచ్చారంట. ఈ వీవర్స్ పర్టికులర్ ఈ శారీ కొన్నది. ఇదైతే మొత్తం శారీ అంతా ఇలా ప్లెయిన్ వచ్చి ఇక్కడ ఇక్కత్ స్టైల్, పోచంపల్లి స్టైల్ బార్డర్ వచ్చింది. అది కూడా నార్మల్గా ఆరెంజ్కి ప్యారెట్ గ్రీన్ ఆ కాంబినేషన్ ఇస్తారు. సో ఇదైతే పెసర్ గ్రీన్, చాలా రేర్ కాంబో. సో ఇదైతే ఒకటి అత్తయ్య కొనుక్కుంది. ఇట్లా పళ్ళు కూడా, సో యూ కెన్ సీ, ఐ హోప్ మీకు కనిపిస్తుంది. సో ఇది పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది. నేనైతే మొత్తం శారీ ఇప్పట్లేదు. మీకు ఒకవేళ క్లియర్ పిక్చర్ కావాలి అంటే నేను అత్తయ్య వాళ్ళు అలా కట్టుకున్నప్పుడు ఫోటో తీసి పెడతాను. మళ్ళీ ఆ ఫోల్డింగ్ పళ్ళుకి కూడా సేమ్ ఇట్లా ఈ ప్యారెట్ పోచంపల్లి డిజైన్ పళ్ళు వచ్చిందనమాట. అది అత్తయ్య కొనింది, ఇది అమ్మకి. సో ఇది కూడా అంతే, సేమ్ ఇక్కత్ బార్డర్ వచ్చి పైన కూడా ఇది, అదేమో ప్లెయిన్ వచ్చింది కదా, ఇదేమో పోచంపల్లి, పైన కూడా పోచంపల్లి డిజైన్ వచ్చింది. ఇది కూడా అంతే సేమ్ దాని ప్రైసే అండ్ రీజనబుల్ ఉందండి ప్రైస్ అయితే. సో ఇదే బ్లూ అండ్ పర్పుల్ కాంబో కూడా రేర్. మనకి బ్లూకి పింక్ అట్లా డిఫరెంట్గా వస్తాయి కదా. సో దీనికైతే పైన డార్క్ బ్లూ, కింద పర్పుల్ ఇచ్చాడు. పళ్ళు కూడా ఇంతే సేమ్ ఈ కాంబోలో పళ్ళు ఇచ్చాడు. చాలా బాగుంది శారీ అయితే. ఇదొక టాప్ తీసుకున్నాను నేను ఆఫీస్ వేర్కి ఎట్లా అయినా అని చెప్పి. ఇది డెనిన్, మనకి జీన్స్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, డెనిమ్ ఫ్యాబ్రిక్, దానికి ఈ టాప్ ఇచ్చాడు. ఫుల్ స్ట్రైట్ కట్ అండ్ ఇట్లా ఎల్బో వరకు హ్యాండ్స్ ఇచ్చాడు. సో ఈ ఫ్యాబ్రిక్లో కొంచెం రేర్ కదా, సో తీసుకున్నా. రెగ్యులర్ ఆఫీస్ వేర్కి దేనికన్నా యూజ్ చేయొచ్చు అని చెప్పి. నెక్స్ట్ ఇదొక శారీ. ఇది నార్మల్ తస్సర్ ఫ్యాబ్రిక్ అనమాట. సో తస్సర్ శారీ మీద ఇలా మొత్తం అంతా ఫ్లోరల్
ప్రింట్స్ వచ్చాయి, మొత్తం ఫ్లోరల్ ప్రింట్స్. దీనికైతే బ్లౌజ్ రాలేదు. సో బ్లౌజ్ మనం ఇప్పుడు మిక్స్ అండ్ మ్యాచ్ ఏదైనా మీకు ఆల్రెడీ ఇది కూడా సేమ్ పెసర్ కలర్లో ఉందన్నమాట. ఏదైనా ఆల్రెడీ దాని మీదకి ఉంటాయి కదా మనకి, సో అట్లా పే చేసేసుకోవాలి. రేట్ ఇది కూడా రీజనబుల్గా పడింది. ఇది అత్తయ్యగా తీసుకుంది. నెక్స్ట్ ఇది కూడా పష్మోరీ సిల్క్ అంటారంట. ఈ ఫ్యాబ్రిక్ నేను కొత్తగా విన్నా, ఇక్కడే విన్నా పేరైతే. సో ఇది సేమ్ లెనిన్ డిజైన్ వచ్చిందనమాట. పష్మోరీ సిల్క్లో ఇంకా చాలానే ఉన్నాయి కాంబినేషన్స్, బట్ ఇది లెనిన్ లుక్ వస్తుంది అని చెప్పి ఇది తీసుకున్నాము అత్తయ్యకి. సో ఇట్లా బార్డర్ వచ్చి పళ్ళు కూడా మొత్తం ఈ కాంబోలో లైన్స్ ఇట్లా వచ్చాయి. మొత్తం శారీ అంతా ప్లెయిన్. ఇది 1500 ఎంత పడింది అంతే, 14 or 15 అట్లా పడింది. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. ఎన్నిసార్లు వాషింగ్ మిషన్లో వేసి వాడచ్చంట. సో నార్మల్ దీనికి స్పెషల్గా ఏమి స్టార్చ్ అట్లా అవసరం లేదు, రఫ్ అండ్ టఫ్. సో అందుకోసం రెగ్యులర్ వేర్కి అని చెప్పి తీసుకుంది అత్తయ్య. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక టాప్ కొన్నా. ఇది నార్మల్గా జీన్స్ మీదకి అని చెప్పి తీసుకున్నా. జీన్స్ మీదకైనా షార్ట్, మరీ షార్ట్ లేదు మరీ లాంగ్ లేదు, నీ లెంత్. సో దీని మీద అంతా వర్క్ వచ్చింది. అటు రాజస్థానీ వాళ్ళవి వస్తాయి కదా, సో ఆ టైప్ ఆఫ్ వర్క్ వచ్చి ఇక్కడ ముందు హ్యాంగింగ్స్ వచ్చాయి. హ్యాండ్స్ మీద కూడా ఇలా ట్రాన్స్పరెంట్ వచ్చి హ్యాండ్స్ ఈ వర్క్ వచ్చిందనమాట. ఇది తక్కువే పడిందండి, 800 అనుకుంటా. సో తీసుకున్నాను, ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు జీన్స్ మీద అట్లా ఎట్లయినా అని చెప్పి. డ్రెస్ టాప్స్ అంటే సెమీ స్టిచ్డ్ టాప్స్ అనమాట ఇవి. ఇది ప్యారెట్ గ్రీన్ వచ్చింది. దాని మీద మొత్తం మీరు చూస్తే షిబోరి ప్రింట్ లాగా ఇట్లా మొత్తం ఇలా వచ్చింది. కాలర్ నెక్ వచ్చి ఇక్కడ చిన్న బటన్స్ ఇచ్చాడు. ఇది టస్సర్, ప్యూర్ టస్సర్ ఫ్యాబ్రిక్. ఓన్లీ టాప్ అనమాట. టాప్ విత్ దుప్పట్టాస్ కూడా ఉన్నాయి, బట్ నాకు దగ్గర టాప్ విత్ దుప్పట్టాస్ ఆల్రెడీ 2 ఉన్నాయి. ఇవి కూడా ఉన్నాయి, ఓన్లీ టాప్స్ కూడా ఉన్నాయి, కానీ అవి ప్లెయిన్. సో ఇట్లా షిబోరి ప్రింట్ వచ్చింది. ఎప్పుడు దొరకవు ఇవి, రేర్గా దొరుకుతాయి అని చెప్పి తీసుకున్నా. ఇలా వస్తాయి సెమీ స్టిచ్డ్ ఆల్రెడీ. మనం జస్ట్ మన సైజ్ని బట్టి స్టిచ్ చేపించేసేయాలి. స్ట్రైట్ కుర్తి, స్ట్రైట్ టాప్, ప్యూర్ టస్సర్. అయితే ఈ దానికి నా దగ్గర ఆల్రెడీ ఇంట్లో లాస్ట్ టైం కొన్న 2 దుప్పట్టాస్ ఉన్నాయన్నమాట. అవి మ్యాచ్ అవుతాయి, పేర్ చేద్దామని చెప్పి అవి తీసుకున్నా. ఈ దుప్పట్టా ఇఫ్ యు సీ, ఇది లాస్ట్ టైం ఏదో ఎగ్జిబిషన్కి వెళ్తే కొన్నాను. ఎక్కువేం పడలే, 400 450 టాప్ పడింది, దుప్పట్టా పడింది. సో అలా ఇట్లా ఇవి తీసుకుంటే ఇప్పుడు ఈ టాప్ మీదకి చూస్తే మీరు కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. సో ఇట్లా వేసేసుకోవచ్చు అనమాట. సో ఇది అసలు నా దగ్గర ఏం లేకుండే ముందు, బట్ ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని చెప్పి ఈ దుప్పట్టా తీసుకున్నా. సో ఇప్పుడు యూజ్ అయ్యింది, దీని మీదకి కరెక్ట్ మ్యాచ్ వచ్చింది. లెగ్గిన్స్ ఎలాగో మన దగ్గర ఏవో ఒక లెగ్గిన్స్ ఉంటాయి కదా, ఆ లెగ్గిన్స్ మ్యాచ్ చేయడమే. గ్రాండ్ లుక్ వస్తుంది ఇవైతే, టస్సర్వి, ప్యూర్ టస్సర్. సో ఎస్, అదొకటి. ఇంకా టస్సర్లోనే ఇంకొక కలర్ రెడ్ అండ్ బ్లాక్ కాంబో. ఇంకా రెడ్ ఎవరికి నచ్చదు, అది షిబోరి ప్రింట్. మొత్తం ఫుల్ రెడ్ అంతా ఇట్లా రెడ్ కలర్, ఇలా నెక్ వచ్చింది. ఇందాకదేమో కాలర్ టైప్ కదా, సో ఇదైతే ఇలా వచ్చి ఇక్కడ మళ్ళీ బాల్స్ లాగా డిజైన్ వచ్చింది నెక్ దగ్గర. సో ఇది సెమీ స్టిచ్డ్, మనం జస్ట్ ఈ కట్ చేపించేసుకుంటే సరిపోతుంది. లేదు ఇది అయితే ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి, లేదు మీకు హాఫ్ హ్యాండ్స్ అనుకుంటే హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకోవాలి. నేనైతే హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకుంటా. నెక్స్ట్ నేను పే చేసినప్పుడు మీకు ఫొటోస్ అయితే పెడతాం, బట్ టైం పడుతుంది. దసరాకు ఆర్ దివాళీ ఏదో ఒక దానికి వేసుకోవచ్చు అకేషన్స్కి. సింపుల్ గృహ ప్రవేశాలు ఇలాంటివి కూడా ఇవి వేసుకొని వెళ్తే చాలా బాగా ఉంటుంది లుక్. సో దొరికినప్పుడు తీసుకోవాలి అని చెప్పి తీసేసుకున్నాను. రీజనబుల్లే పడ్డాయి. సో ఇది ఏంటి అని అంటే, మనకి ఇక్కడ దొరకవు, కలకత్తా ఇట్లా వీళ్ళ దగ్గర దొరుకుతాయి ఇట్లాంటి.
మనకి మెయిన్గా ఇలాంటివన్నీ నాంపల్లి ఎగ్జిబిషన్లో దొరుకుతాయి, మళ్ళీ దొరకవు ఎప్పుడు. సో కనిపించినప్పుడు కొనుక్కోవడమే. సో ఇది మొత్తం డ్రెస్ మెటీరియల్ అన్నమాట. ఇది ఇలా వచ్చింది చీర అంతా, చీర అంటున్నా, డ్రెస్ అంతా. సో ఇట్లా వర్క్ ఫుల్ టాప్ అంతా వస్తుంది, ఓన్లీ టాప్ అనమాట. ఇది లెగ్గిన్ అండ్ దుపట్టా మనం పే చేసుకోవాలి. కొన్నా చెప్పాను కదా సేమ్ గ్రీన్ కొన్నానని, అట్లనే ఈ కలర్ కూడా కొన్నాను, ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతుందిలే అని చెప్పి. సో ఇది ఇప్పుడు మీరు చూస్తే దీనికి కరెక్ట్ మ్యాచ్. సో ఇది ఇట్లా చాలా బాగుంటుంది. స్టిచ్ చేయించాక నేను ఎప్పుడన్నా పాసిబుల్ అయితే నా నెక్స్ట్ దాంట్లో పెడతాను. సో ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు. కానీ ఇది సెమీ స్టిచ్డ్ కాదు, నార్మల్ మెటీరియల్ అనమాట, ఓన్లీ టాప్ మెటీరియల్. ఇది ఇట్లా వర్క్ వచ్చి ఉంటుంది. సో ఇదైతే మా షాపింగ్ వీడియో, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్. Share and subscribe to my channel. Thanks for watching. Bye bye.